యేసుక్రీస్తు ప్రభువుని ఏ వ్యక్తి అయితే నమ్ముకోవాలని అనుకుంటున్నాడో ఫస్ట్ గా నూతనంగా జన్మించాలి. ఆమె ఎలా నమ్మాలని చెప్తున్నామే. ఫస్ట్ గా మరణించి తిరిగి లేవాలి. ఆమె ప్రతి విధమైన ఆలోచనల నుండి, ప్రతి విధమైన కార్యముల నుండి, ప్రతి విధమైన మనస్సులో ఉన్న ప్రతి విధమైన ఆలోచనల నుండి మనసు తిరిగి లేవాలి. ఏ ఆలోచన అయితే ఉన్నదో దేవునికి విరోధమైనవి, లోకానుసారమైన ఆలోచన మనుషుల్లో చాలా ఉంటాయి. వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టాలి. దేవునికి ఏదైతే విరోధమైనదో అది ఖచ్చితంగా విడిచిపెట్టాలి. దేవునికి విరోధమైనది ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెట్టిన వెడల అప్పుడు మనము దేవుని చిత్తము చేయగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి వాక్యం సెలవిస్తుంది, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని అసహించుకొనుడి. ఏ వ్యక్తి అయితే క్రీస్తుని అంగీకరించాలనుకుంటున్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుని యందు నిలబడాలనుకుంటున్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుని అంగీకరించి ఆయన లాగా ఉండాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా వ్యర్థమైన దానిని ఏం చేయాలి? అసహించుకోవాలి, విడిచిపెట్టాలి. హల్లెలూయా. వ్యర్థమైన దానిని అంటే వ్యర్థమైన ఆలోచన, వ్యర్థమైన క్రియలు, వ్యర్థమైన అంటే పాపం అంటే కేవలం దొంగతనం, వ్యభిచారం ఇవే కాదు, అన్ని కూడా దేవునికి విరోధమైనవన్నీ కూడా పాపమే. ఆమేన్, హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపము. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమం అంటే ఆజ్ఞను అనుసరించకపోవడం. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏ వ్యక్తి అయితే నన్ను ప్రేమిస్తాడో ఆ వ్యక్తి నా మాటలు గైకొంటాడు. ఏ వ్యక్తి అయితే నా మాటలు అంగీకరిస్తాడో ఆ వ్యక్తి ఇంటికి నేను వస్తా. ఆమేన్, హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే నా యందు నిలబడతాడో ఆ వ్యక్తి యందు నేను నిలబడతా. ఆమేన్, హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే నా దగ్గరికి వస్తాడో నేను ఆయన దగ్గరికి నడుచుకుంటూ వచ్చేస్తాను. హల్లెలూయా. చూడండి, మనం దేవుణ్ణి పిలవడం అవసరం లేదు. దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు పిలవకన్నా ముందే యేసు నీ దగ్గర ఉంటాడు.